రేంజ్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు రేంజ్ వచ్చేసి 22,707, 22,293. ఓకే, ఇప్పుడు మ్యాక్స్ లాస్ అయితే ఇంక్రీజ్ అయ్యింది. మన ప్రీవియస్ వీడియోలో చూస్తే 5,900 అలా ఉండేది. ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయింది. నథింగ్ టు వరీ, ఎందుకంటే వాళ్ళు మన ప్రాఫిట్ కూడా బుక్ చేసుకున్నాం కదా. చూపిస్తాను చూడండి. వాళ్ళు మన ప్రాఫిట్ వచ్చేసి 1,100. ఓకే, మన ఈ ఫిబ్రవరి 27 కాంట్రాక్ట్ బిఫోర్ ఒక 600. ఓకే, నిన్న ఒక 1000 వేసుకుందాం. యాక్చువల్ 1200 వచ్చింది. నేను ఛార్జెస్ పోయి వేస్తాను రఫ్గానే. అంటే వాళ్ళు 1100 అనుకుంటున్నా, జనరల్ పోయి 900 వేసుకుందాం, 200 తగ్గించి. సో ఆల్మోస్ట్ నేను ఎంత 2,500 ప్రాఫిట్లో ఉన్నట్టు అన్నమాట. సో ఇప్పుడు మన మ్యాక్స్ లాస్ని ఇప్పుడు చూస్తున్నాం. మన మ్యాక్స్ లాస్, సో మ్యాక్స్ లాస్ 8025. 8025లోనే 2,500 పోయినా 6,000 ఇంకా మార్కెట్ నేను లాస్ పే చేయాల్సి ఉంటుంది. బట్ నథింగ్ టు వరీ, నేను అంతవరకు వెళ్ళదని నా స్ట్రాంగ్ ఫీలింగ్తో నేను ఉన్నాను. ఎందుకంటే మార్కెట్ ఇన్ రేంజ్లో ఉన్నంత వరకు నేను సేఫ్గానే ఉంటాను. నేను బౌండరీ అనేది పే ఆఫ్ గ్రాఫ్ కూడా చూపిస్తాను. నేను పే ఆఫ్ గ్రాఫ్ కూడా చూడండి. ఈ గ్రీన్ బాటిల్ ఉండడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం గ్రీన్ బాటిల్ ఉండడానికి ట్రై చేస్తాను. సో నథింగ్ టు వరీ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకని నేను రేంజ్ షిఫ్ట్ చేస్తూ మార్కెట్ని ట్రేడ్ చేస్తున్నాను. సో ట్రేడ్ ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేస్తున్నాను ఏంటంటే క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, స్టే ట్యూన్, అన్ని వీడియోస్ చూడండి, క్లారిటీగా మీకు అన్ని డీటెయిల్గా అర్థమవుతుంది మీకు.